హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు ఒక చిన్న స్టోరీ అయితే మీకు షేర్ చేస్తానన్నమాట. ఒక అమ్మాయి ఏంటంటే వయసులో చిన్న అమ్మాయి, అంటే 20 ఆ వయసులో ఉన్న ఒక చిన్న అమ్మాయి 70 అంటే 60 అబోవ్ ఉన్న ఒక అబ్బాయితో లవ్లో పడిందనమాట. సో పడుతూ ఉంటే కనుక ఏంటంటే, సో అబ్బాయికి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అనుభవం అన్నీ ఉంటాయి. అమ్మాయికి అయితే లేదనమాట. ఒకరోజు వాళ్ళిద్దరూ కలుస్తూ ఉన్న టైంలో ఈ అమ్మాయి ఏంటంటే, మరి ఏంటి ఇంత లావు పెంచావు, ఇంత లావుగా ఉంది నీ పురుషాంగం ఏంటి, నాకు పట్టట్లేదు ఇలా అంటూ ఉందన్నమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో లవ్కి ఏజ్తో సంబంధం లేకుండా జరుగుతూ ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ అనేది పుడుతూ ఉంది. ఒకరినొకరు కలుసుకుంటూ ఉన్నారనమాట. ఇంత లావు ఉంది, ఇంత సన్నం ఉంది, ఎందుకు ఇంత అలా మాట్లాడుతూ ఉంది అంటే కనుక ఆ అమ్మాయికి ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్లో ఉండడం. ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా సరే చిన్న అమ్మాయి కాబట్టి స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే అమ్మాయి యోని కొద్దిగా టైట్గా ఉంటుంది. అప్పుడు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అమ్మాయికి పెయిన్గానే ఉంటుంది. ఒకవేళ చూసినా సరే, అబ్బాయి చూసినా సరే ఇంత లావు ఉంది ఏంటి మరి ఆ నొప్పిగా ఉంది, ఇలాంటి మాటలంతా కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ అనేది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. దేనికైనా ఫ్రెండ్షిప్పే ఫస్ట్. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత అంత పెద్ద ఆయన ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారంటే అఫ్కోర్స్ ఎందుకు వాడరు, ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నారు. అలాగే అటువైపు ఉన్న ఆయన ఏంటంటే మంచి డైట్ ఫాలో అవుతాడు, ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అన్నీ బాగా చేస్తాడు. అంత వయసు ఉన్నా సరే ఏంటంటే తను ఆ వర్కౌట్స్ వల్ల తన బాడీ ఏంటంటే ఫిట్గా ఉంది. సో అబ్బాయిలకి మంచి చెస్ట్ రూపం కనిపించడం, బయటికి మంచి మజిల్స్ అంతా కూడా ఫిట్గా కనిపించడం వల్ల ఏంటంటే ఈ అమ్మాయి అట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏజ్ అనేది అంటే ఒకరికొకరు చెప్పుకోవడం అనేది దగ్గర అయిపోవడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ పరిచయం అనేది రోజు రోజుకు దగ్గరగా అయ్యి అది లవ్గా మారి ఆ తర్వాత రిలేషన్కి దారితీసింది అనమాట. ఇంకా ఫస్ట్ టైం ఏంటంటే ఇద్దరు కలుస్తూ ఉన్న టైంలో జనరల్గా ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారంట. బుక్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే జాబ్ చేస్తూ ఉంది. చిన్నమ్మాయి ఏంటి, మరి చిన్నమ్మాయి అనుకోకండి, 20+ దాటింది. ఏదో చిన్నగా జాబ్ చేసుకుంటూ ఉందన్నమాట. చేసుకుంటూ ఉంటే కనుక ఒక హోటల్ రూమ్లో బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ సడన్గా అబ్బాయిని చూస్తే ఏంటంటే, అంటే ఇంత పెద్ద ఏజ్ ఉన్న తన అనే ఫీలింగ్ రాదనమాట. జనరల్గానే ఉంటాడు ఆ అబ్బాయి కూడా. సో అంటే ఆ అమ్మాయి నాకు చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. సో అలా చూసేసరికి అలా లేడనమాట, అంటే వయసు ఎక్కువగా లేదు. సో ఇద్దరు ఒకటి అవుతున్న టైంలో పురుషాంగం మరీ లావు ఉండడం, హైట్ ఉండడం, గట్టిగా ఉండడం, లోపలికి పట్టకపోవడం వల్ల ఈ అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి బ్లీడింగ్ అనేది అయ్యింది. చాలా నొప్పిగా ఉంది అని చెప్పి నన్ను అయితే అడిగిందనమాట. ఎందుకు అలా నొప్పిగా ఉంటుంది, ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏజ్ చిన్న వాళ్ళతో కనుక చేస్తే అలానే ఉంటుందా, ఇలా అడిగిందనమాట. ఇక్కడ ఏజ్ ఎక్కువ తక్కువ పక్కన పెట్టినట్టయితే అబ్బాయి ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీరు చాలా వరకు గమనించండి, మంచి మంచి హీరోస్ కానీ విలన్స్ కానీ లేదా మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే కానీ మంచిగా వర్కౌట్ చేసే వాళ్ళు బాడీ ఫిట్గా ఉంటుంది, మజిల్స్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటితో పాటు ఆ పార్ట్ కూడా అలానే ఫిట్గా ఉంటుంది, లావుగా ఉంటుంది, మంచి సైజు ఉండి పొడవుగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్సర్సైజ్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతారు, మంచి ఫుడ్ కూడా తీసుకుంటారు, దానివల్ల అలా ఉంటుందన్నమాట. ఇంకా ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి నొప్పి కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కొద్ది రోజులు గడుస్తూ ఉన్న కొట్టి పురుషాంగం అనేది ఎప్పుడైతే లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుందో ఆ ప్లేస్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది, ఫ్రీ అవుతుంది. అప్పుడు అంతగా పెయిన్ అనిపించదు అనమాట అమ్మాయికి. యాక్చువల్గా నేను ఇది చాలా వరకు డౌట్ ఉంటుంది, ఇలా అంతలా ఉంది ఇంతలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకోసం నేను అడిగాను అనమాట, ఇది షేర్ చేస్తాను యూట్యూబ్లో అంటే ఓకే అన్నారు. అందుకోసమే షేర్ చేశాను అనమాట. ఏంటంటే దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ టైం కలిసేటప్పుడు అలానే ఉంటుంది. పురుషాంగం అనేది ఆ వయసులో కూడా అంత ఫోర్స్గా చేస్తూ ఉన్నాడంట. అతను ఫోర్స్గా చేయడం, ఎక్కువసేపు చేయడం, అమ్మాయికి ముందుగా సాటిస్ఫాక్షన్ చేయడం, అన్నిటికన్నా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడంటే కనుక ఖచ్చితంగా దాన్ని మంచి డైట్ ఫాలో అవుతాడు, మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఎలా వర్కౌట్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలని వస్తూ ఉన్నాయి. కావాలంటే ఒకసారి చూడండి.
అది అనమాట. మంచి అనుభవంగా ఉంది. మంచి ఫీలింగ్స్ వచ్చింది. అంటే ఆ అబ్బాయి బాడీ చూడగానే నాకు ఆటోమేటిక్‌గా గూస్ బంప్స్ వచ్చేసాయి. అంటే అంత చూడగానే వెంటనే హగ్ చేసుకోవాలనిపించింది. అంత బాగున్నాడు చూడడానికి. అంత పర్సనాలిటీ ఉంది అబ్బాయికి అనేది అమ్మాయి మాటల ద్వారా నాకు అర్థమైంది. అంటే అమ్మాయి చెప్తూ ఉంటే అర్థమైందనమాట. అంత బాగా నచ్చారు నాకతను. వయసు అనేది పక్కన పెట్టేస్తే గనుక సో, ఆ వయసులో కూడా ఆయన అంతగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే తనకు 60+ ఉంది అని తను చెప్తుంది గానీ, అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలీదు. సో, ఇంకా అంటే అమ్మాయిలు ఏంటంటే ముందుగా వాళ్ళ పర్సనాలిటీకి పడతారనమాట. హైటు, వెయిటు ఉన్న, మంచి బాడీ ఉన్న, ఫిట్‌నెస్ ఉన్న, మంచి స్మైల్ ఇస్తూ ఉన్న, లేదా ప్రేమగా కొంతమంది మాటకు ముందు కోప్పడుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. అలా కాకుండా మంచి స్మైల్ ఇస్తూ మాట్లాడడం, ఆప్యాయతంగా మాట్లాడడం ఇలాంటి వాటికి అమ్మాయిలు ఎక్కువగా పడిపోతూ ఉంటారనమాట. సో, చూసారా ఒక అమ్మాయి తన ఫీలింగ్స్‌ని కూడా ఎంత బాగా వ్యక్తపరుస్తూ ఉందో, ఇలా జరిగింది, పెయిన్‌గా ఉంది. కాకపోతే ఎంత పెయినైనా సరే తన పర్సనాలిటీ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తనని చూడగానే నాకు ఆటోమేటిక్‌గా కలవాలనే కోరిక వచ్చేసింది. ఇలా చెప్పిందనమాట. సో, సింపుల్‌గా స్టోరీ చెప్పాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా షేర్ చేయాలా? వద్దా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఇంతవరకు నాకెప్పుడు అలవాటైతే లేదనమాట. ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా షేర్ చేయడం. కాకపోతే కొంతమంది ఆర్మీ ఫాలో స్టోరీస్ చెప్తూ ఉన్నారు. వాటిని షేర్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి చెప్పండి అక్క అలా అని చెప్పి. సో, అవి చెప్తూ ఉన్నాను. చెప్పాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు చాలా డౌట్‌గా ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా టిప్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు నా నుంచి. కానీ ఏంటంటే ఇలాంటి స్టోరీస్ కూడా మీకు చెప్తూ ఉంటే ఇబ్బందిగా ఉందా? ఎలా ఉంది? లేదా నచ్చిందా? లేదా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.